అందరం కలిసి ఆడుకుంటున్నాము. నువ్వు త్వరగా రమ్మన్నామని వచ్చేసా. ఏం చేయాలమ్మా ఇప్పుడు? అవును, ఈరోజు ఉగాది పండుగ కదా, అందుకే మనం ఈరోజు ఉగాది పచ్చడి చేయాలి. ఆ పచ్చడి నీకు రుచి చూపించాలి నేను. అదెలా చేస్తారమ్మా? నాకు నేర్పించవా? ఓ, ఖచ్చితంగా చూపిస్తాను చిట్టి తల్లి. అయితే ఉగాది పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూసి నేర్చుకో, సరేనా? అయితే నేను నా స్నేహితురాళ్ళని కూడా తీసుకువస్తాను. అందరం కలిసి చూసి నేర్చుకుంటాము. నేను వెళ్ళి వాళ్ళని తీసుకువస్తాను అమ్మా. అమ్మ నాకు ఉగాది పచ్చడి నేర్పిస్తానమ్మా. నాకేమీ కనిపించట్లేదు. తొందరగా దొరికింది నాకు. పట్టుకో, తొందరగా దొరికింది నాకు. పట్టుకో పట్టుకో. దొరకండి మీరు. అదిగో చిట్టి మన వైపే వస్తుంది. అమ్మ నాకు ఉగాది పచ్చడి నేర్పిస్తానండి. మీ అందరినీ కూడా అక్కడికి తీసుకువెళ్దామని వచ్చాను. అందరం అమ్మ దగ్గర చూసి నేర్చుకుందాము. అవునా, ఉగాది పచ్చడి తినడమే తెలుసు, కానీ ఎలా చేస్తారో తెలియదు నాకు. అవును, నాకు కూడా తెలియదు. చూసి నేర్చుకుందాం. ఈ దాగుడు మూతల ఆటలు తర్వాత ఆడుకోవచ్చు, కానీ ముందుగా ఉగాది పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం పదండి. వెళ్ళి నేర్చుకుందాం పదండి. పదండి పదండి, అందరం వెళ్దాం. త్వరగా పదండి, అమ్మ అక్కడ మన కోసమే వెయిట్ చేస్తూ ఉంది. వెళ్దాం పదండి. ముందుగా అందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. అమ్మా, మేము వచ్చేసాం. ఈరోజు ఉగాది పండుగ కదా, ఈరోజు అందరూ తప్పకుండా ఉగాది పచ్చడి తినాలంట కదా. అది తినడమే తెలుసు, కానీ ఎప్పుడూ చూసి నేర్చుకోలేదు. మా అందరికీ ఉగాది పచ్చడి ఎలా చేయాలో నేర్పించమ్మా. ఈరోజు ఉగాది పండుగ. ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి తినడం మన పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. షడ్రుచుల అంటే ఏంటమ్మా? షడ్రుచులు అంటే 6 రకాల రుచులు. వాటన్నింటినీ కలిపి చేసేదే మన ఉగాది పచ్చడి. వాటికి ఏం కావాలో నేను చెప్తాను, వినండి. మామిడికాయ, బెల్లం, చింతపండు, వేప పువ్వు, పచ్చిమిర్చి, ఉప్పు. ఈ 6 రకాల రుచులను కలిపి చేసేదే మన ఉగాది పచ్చడి. దానికి ముందుగా మనము కొత్త కుండను తీసుకోవాలి. ఈ మట్టి పాత్రలో ఉగాది పచ్చడి చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అన్నమాట. ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మనం తీసుకున్న మట్టి పాత్రకి, అంటే మట్టి కుండకి
ముందుగా మనము పూజ చేయాలన్నమాట. పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఈ ఉగాది పచ్చడిని మట్టి కుండలో చేయడం వలన శరీరంలోని ఉష్ణోగ్రతను చాలా తగ్గిస్తుంది. తర్వాత మామిడాకులతో కట్టిన కంకణాలను మన మట్టి పాత్రకి కట్టాలి. తర్వాత మీరందరూ కూడా వరుసగా వచ్చి ఈ కంకణాలని కట్టుకోండి. చాలా బాగుంది ఈ కంకణం. మా స్నేహితురాళ్ళందరికీ కూడా నేను కడతాను. చేతులకి కంకణం. నా కంకణం కూడా చాలా బాగుంది. పిల్లలు అందరూ చేతులకి కంకణాలను కట్టుకున్నారా? ఈ కంకణం చాలా నచ్చింది నాకు. చూసారా, ఈ 6 రుచులతో మనం ఇప్పుడు ఉగాది పచ్చడి చేయబోతున్నాం. సరే అమ్మా, ఇక మొదలు పెడదామా? చూడండి పిల్లలు, ఇప్పుడు మనం ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. అది చూసి మీరు నేర్చుకోండి, సరేనా? అలాగే అమ్మా. ముందుగా మనం చింతపండును తీసుకోవాలి. చింతపండును నీటిలో నానబెట్టి దాని రసం తీయాలి. ఈ చింతపండు పులుపుగా ఉంటుంది కదా, అందుకని ఈ పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితుల గురించి తెలుపుతుందన్నమాట. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఉండాలి. అందుకే ఈ పులుపును ఈ విధంగా వాడతాము. తర్వాత తీపి కోసం మనం బెల్లంని వాడతాము. ఈ బెల్లంని ఉగాది పచ్చడిలో తురిమి వేసుకోవాలి. ఈ బెల్లం తీపి మన జీవితంలోని ఆనందానికి సంకేతం కాబట్టి ఈ బెల్లంని కూడా మనం ఈ షడ్రుచుల్లో ఒక రుచిగా వాడతాము. ఈ ఉగాది నుండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాము. ఆ తర్వాత మామిడికాయ వగరుగా ఉంటుంది. కొత్త సవాళ్ళని కూడా ఎదుర్కోవాలని ఈ మామిడికాయ వగరు మనకు తెలియజేస్తుంది. ఈ మామిడికాయ ముక్కల్ని కూడా మనం ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తాము. తర్వాత మనము వేప పువ్వును ఉపయోగిస్తాము. ఈ వేప పువ్వు చేదుకు సంకేతం, అంటే మన జీవితంలో కలిగే బాధల గురించి తెలియజేస్తుందన్నమాట. బాధకు సంబంధించిన అనుభవాలను గురించి ఈ వేప పువ్వు దానికి సంకేతం. దీన్ని కూడా మన షడ్రుచులలో ఒక భాగంగానే ఉపయోగిస్తాము. ఆ తర్వాత కారం, కాబట్టి దీనికి మనం పచ్చిమిర్చిని తీసుకుంటున్నాము. కారం అనేది జీవితంలో సహనాన్ని కోల్పోయేటట్టు చేసే పరిస్థితుల గురించి తెలియజేస్తుంది. చివరి 6వ రుచిగా మనము ఉప్పుని ఉపయోగిస్తాము. ఈ ఉప్పు అనేది జీవితంలో జరిగే ఉత్సాహానికి సంకేతం. ఈ ఉప్పు మనకు ఉత్సాహంతో పాటు రుచికి కూడా సంకేతం. ఇప్పుడు వీటన్నింటినీ మనం చక్కగా కలుపుకోవాలి. అంతే, ఉగాది పచ్చడి తయారైపోయింది. చూసారా పిల్లలు, ఉగాది పచ్చడిని మనం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో తెలిసిందా? చాలా బాగా తెలిసిందమ్మా. ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అనుకోలేదు మేము. చాలా బాగా చూపించావమ్మా మాకు. తర్వాత ఏం చేయాలమ్మా? మనం చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాతే మనం తీసుకోవాలి. మీకోసం భక్ష్యాలు కూడా తయారు చేసి పెట్టాను. ఉగాది పచ్చడి తయారు చేయడం నేర్చుకున్నారు కదా, ఇప్పుడు దాని రుచి చూద్దాం మనం. అవును, త్వరగా ఉగాది పచ్చడి రుచి చూడాలని ఉంది. మనం చేసిన ఈ ఉగాది పచ్చడి రుచి చూడడానికి నేను ఈ మోదుగా ఆకులతో డొప్పలు చేసి పెట్టాను. అంటే ఏంటమ్మా అవి?
ఇప్పుడంటే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ బాటిల్స్, స్టీలు అన్నీ వచ్చాయి. కానీ అప్పట్లో ఇవేవీ లేవు. ఆ ప్లాస్టిక్ మహమ్మారి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కదమ్మా. అవును, నిజమే కదా. మోదుగ ఆకు డొప్పలతో ఉగాది పచ్చడిని రుచి చూస్తే త్వరగా జీర్ణం అయిపోతుంది. ఈ మోదుగ ఆకులతోనే మన తాతయ్యల కాలంలో ఆహారాన్ని తీసుకునేవాళ్ళు. అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు వాళ్ళకి. మన తెలుగు వారి సాంప్రదాయానికి ప్రతీకగా చేసే ఈ ఉగాది పచ్చడిని మనమందరం రుచి చూద్దాం. ఓ అలాగా, ఇప్పుడు అర్థమయ్యిందమ్మా. అయితే నేను కూడా ఈ మోదుగ ఆకు డొప్పలతోనే ఉగాది పచ్చడిని రుచి చూస్తాను. అమ్మ చెప్పినట్టు ఈ మోదుగ డొప్పలలోనే మనం ఈ ఉగాది పచ్చడిని రుచి చూద్దాం. ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉంది. మీరు కూడా వీలైనంతగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. మనతో పాటే మనతో కలిసి జీవించే సకల ప్రాణ జీవకోటిని సంరక్షిద్దాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. చూశారు కదా మా ఈ ఉగాది పచ్చడి వీడియోని. మీరు కూడా మాలాగే ఉగాది పచ్చడి చేసుకుని రుచిని ఆస్వాదించండి. మా ఈ ఉగాది పచ్చడి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్